విజయవాడ సీతారామపురం ఇజ్జాడవారి వీధిలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 59వ పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి కలశస్థాపనతో ప్రారంభమై అభిషేకం, లక్ష్మీ పూజ, కుంకుమ పూజలు, జ్యోతులు జరిగాయి. వీటితో పాటుగా బోనాలు, అక్షరాభ్యాసం, విద్యార్థులకు పెన్లు, పుస్తకాల పంపిణీ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి కళ్యాణం, భరతనాట్యంతో పాటుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు ప్రసాద వితరణ జరుగుతున్నది. వీటిలో ముఖ్యంగా ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం నక్షత్ర హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. दुर्गा भवानी की ये बजवाड़ कनक दुर्गम्मा तल्ली की ये दुर्गा भवानी की ये दुर्गा भवानी की जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा ये दुर्गा भवानी की జై భవానీ. మా శ్రీ శ్రీ పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో సీతారాంపురంలో 15వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అలాగే 59వ ప్రభ మహోత్సవాలు కూడా పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవాలు కూడా జరగనున్నాయండి. ఈ యొక్క దసరా శరన్నవరాత్రి దినములు 2వ రోజు కుంకుమ పూజలు, అలాగే 3వ రోజు లక్ష్మీ పూజ, అలాగే ఈరోజు కలశజ్యోతి మహోత్సవాలు, రేపు మహాచండీ హోమం, ఎల్లుండు అమ్మవారి యొక్క బోనాలు, ఇలా రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి. మరి పెద్దల సహకారంతో మా పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవ కమిటీ వారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు చివరి రోజున విశేషం ఏంటంటే అమ్మవారికి అక్కడ ఇంద్రకీలాద్రిలో జరిగేటటువంటి తెప్పోత్సవం ఇక్కడ మేము కూడా నిర్వహిస్తామండి. ఇక్కడే రోడ్డు మీద ఒక పెద్ద వాసి కొలను ఏర్పాటు చేసి అమ్మవారికి అంశవాహనం రెడీ చేసి అమ్మవారిని ఆ యొక్క అంశవాహనంలో మేము ఇక్కడ అమ్మవారిని విహరింపజేస్తాము. అలాగే ఈ యొక్క దసరా శరన్నవరాత్రులు ముగిసిన అనంతరం ఈ వచ్చే నెల 10వ తేదీన 2వ తారీఖున గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం అండి. 10,000 మందికి ఇక్కడ ప్రతి ఏటా కూడా అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి యథావిధిగా 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులు మరియు పెద్దల సహకారంతో మా కమిటీ వారు నిర్వహిస్తారు.
అనంతరం అన్న సంతర్పణ అయిన అనంతరం 12వ తేదీన విజయవాడ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అన్నటువంటి ఎదురు చూసే కార్యక్రమం అమ్మవారి పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవాలండి. అమ్మవారి యొక్క పంచలోహ స్వర్ణప్రభ రథం మాది సొంతగా తయారు చేయించింది ఉందండి. ఆ యొక్క రథాన్ని అదే కాక ఇంకా కొన్ని బళ్లతో తక్కు టమార గజకర్ణ గోకర్ణ వేషాలతో కన్నులు మిరుముట్టి గొలిపేలాగా బాణాసంచాతో లైటింగ్తో విజయవాడ మొత్తం కూడా అందరూ పాల్గొంటారండి. ఈ యొక్క కార్యక్రమంలో. ఈ యొక్క కార్యక్రమం మా విజయవాడ ఇజ్జాడవారి వీధి నుంచి ప్రారంభమై సీతారాంపురం పురవీధులు అంతా కూడా తిరుగుతూ నైటు రాత్రి 12:30, 1 గంట, 2 దాకా కూడా సాగుతుందండి. అనంతరం అమ్మవారి యొక్క స్వర్ణప్రభ రథం మళ్ళీ అమ్మవారి ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకెళ్తామండి. అక్కడ అమ్మవారికి ఆ యొక్క రథాన్ని చూపించి యథావిధిగా మళ్ళీ తీసుకొచ్చేస్తామండి. ఈ యొక్క కార్యక్రమానికి సీతారాంపురమే కాకుండా విజయవాడలో చాలా మంది కూడా దాతలు పెద్దలు మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేటటువంటి కార్యక్రమం అందరూ కూడా పాల్పంచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారండి. అలాగే మా కమిటీ వారు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి సాయశక్తులా కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. జై భవానీ, శ్రీమాత్రే నమః, దుర్గామాతాకి జై. అందరికీ భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ ఇజ్జడవారిలో సీతారాంపురంలో శ్రీ శ్రీ పంచలోహ స్వర్ణప్రభ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రభ అనేటువంటిది 59 సంవత్సరాలుగా, అలానే ఈ దసరా మహోత్సవాలు అనేటువంటిది 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు నడుస్తుంది. శరన్నవరాత్రులు ఒక్కొక్కసారి 9 రోజులు వస్తుంది, ఒక్కొక్కసారి 11 రోజులు వస్తుంది. ఈ సంవత్సరం 11 రోజుల అవతారాలు వచ్చినాయి. అందులో అదనంగా వచ్చినటువంటి అవతారం వచ్చేసి కాత్యాయనీదేవి, చండీది అవతారము. అటువంటి అవతారాలు ఈ సంవత్సరం రావడం వల్ల 11 రోజులు నడుస్తుంది. ఇప్పుడు ఎలా అయితే ఈ యొక్క ఉత్సవం జరుగుతున్నాయో గత 14 సంవత్సరాలు బట్టి జరుగుతూనే ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు జరుగుతూనే ఉంది. దీనికి ప్రధానంగా కమిటీ సభ్యులు, భక్తులు, వాళ్ళ సహాయ సహకారాలు, కమిటీ సభ్యుల యొక్క శ్రమ ఇవే ప్రధానంగా ఉంది. ఇక్కడ చేసేటువంటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మొదటి రోజు కలశాల ప్రతిష్ట, ఆ తర్వాత రోజు ఉదయం పూట సాయంకాలం పూట గోత్రనామాలు చదువుతుంటాయి. ఏ చిన్నవాళ్ళు ఎంత ఇచ్చినా సరే, ఎంత శక్తి కొలది ఎంత ఇచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళ పేరు గోత్రం చదువుతూ వాళ్ళ పేరుతో పూజ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లయితే కమిటీ సభ్యులు ఎవరుంటే వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించి వాళ్ళ సమస్యలు తొలగిపోవాలని చెప్పేసి మా చేత పూజలు చేపించి వాళ్ళని అదే విధంగా పంపిస్తున్నారు. సారా అనేటువంటిది 30వ తారీఖు ఉంటుందండి. ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం నడుస్తుంది. 30వ తారీఖు కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అలానే భక్తులందరినీ కూడా కలుపుకొని ఆడవాళ్ళతో అమ్మవారికి విశేషమైన సారి కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు అనే తెప్పోత్సవం కూడా ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా చేస్తున్న ఇది 4వ సంవత్సరం తెప్పోత్సవం. తెప్పోత్సవంలో రోజు పూజ చేసేటువంటి ఈ ఉత్సవ విగ్రహం ఉంటుందండి. ఆ ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారిని పడవలో తయారు చేసేసి మన వాళ్ళే ఆ గంగా యమునే చేవరాని గోదావరి నీళ్ళ పుణ్య నదిలో నీళ్లు తీసుకొచ్చి అందులో కలిపి ఆ మంత్రాలతో వాడి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఊరేగింపు చేస్తారు. చెమ్మి పూజ చేస్తారు. తర్వాత ప్రభ ఉంటుంది. ఆ తర్వాత అన్న సంతర్పణ ఉంటుంది. దాదాపు 5,000-6,000 మంది దాకా పైచులికే ఉదయం 10 గంటలకు 11 గంటలకు మొదలుపెట్టిన అన్న సంతర్పణ 4:30 దాకా నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక కూర ఒక పప్పుతో కాకుండా సృష్టిగా తృప్తిగా పెళ్లి భోజనం లాగా 8వ తారీఖు అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. 12వ తారీఖు అమ్మవారి ప్రభ ఉంది. దానికి రకరకాల ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కోలాటం, గోకర్ణ గజకర్ణ టంకు టమార విద్యలు, వేషగాళ్ళు, వేషధారాలతో అమ్మవారి యొక్క ప్రతిరూపాలతో అవన్నీ కూడా ప్రసాదాలతో వాళ్ళందరూ కూడా పిలిపించి కన్నుల పండుగగా చాలా వైభవపేతంగా నడుస్తూ ఉంటుంది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates click on the bell icon.